కోనోకార్పస్ చెట్లు మరోసారి చర్చనీయాంశమైనాయి. ఈ విషయంపై అసెంబ్లీ స్పీకర్ కూడా స్పందించారు. ఆ తర్వాత ఇవి జిహెచ్ఎంసీలో భారీగా ఉన్నాయి, వీటిని కొట్టేయాలి, అసలు వీటి ద్వారా ఏం యూజ్ లేదు, జనాలకు హాని కలిగిస్తున్న కార్బన్ డైఆక్సైడ్ను వదులుతున్నాయి, ఆక్సిజన్ పీల్చుకుంటున్నాయి అంటారు. దీనిపై చాలామంది హైదరాబాద్లో కూడా వాటిని తీసేయాలనేసి పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కొంతమంది ప్రకృతి ప్రేమికులు ఉన్నారు, మాట్లాడదాం. సరే, ఎందుకు కోనోకార్పస్ను మీరు వ్యతిరేకిస్తున్నారు? అసలు ఏంది ఆ చెట్టు? ఏంది ఇది? యాక్చువల్లీ ఇది ఎగ్జాటిక్ స్పీసీస్ అంటారు. అంటే ఇక్కడ నుంచి వచ్చిన పుట్టిన చెట్టు కాదు ఇది. ఇది బయట నుంచి పట్టుకొచ్చారు, సౌత్ అమెరికన్, ఆఫ్రికన్ ఏరియాలోది. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే దీనికి నీళ్ళు తక్కువ, చాలా అవసరం, కానీ గ్రౌండ్ వాటర్ లాగేస్తుంది బాగా. ఇది ప్లస్ కింద గ్రౌండ్లో ఉన్న స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, పైప్స్ అన్నీ డ్యామేజ్ చేస్తుంది. దీంతో మెయిన్ ఈ ట్రీ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సంవత్సరం 2 సార్లు పాలినేషన్ జరుగుతుంది. ఇది జనరల్గా చెట్లు ఒకసారి జరుగుతాయి, ఇక్కడ 2 సార్లు జరుగుతాయి. దీంతో ఏమిటంటే నేను ఉన్న ఏరియాలో కూడా చాలా ఉన్నాయి, 500-600 చెట్లు పెట్టారు. దాంతో ఏమిటంటే మేము వాకింగ్కి వెళ్ళినా కూడా దాని పాలిన్ మా ఒంటి మీద పడుతుంది, మేము ఇంటికి వెళ్తాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి వస్తుంది రెస్పిరేటరీ ఇష్యూస్, ఆస్మా, రెస్పిరేటరీ ఇష్యూ, ఇవన్నీ కూడా చాలా కామన్. ఇది ఎందుకంటే ఇది సంవత్సరంలో 2 సార్లు జరుగుతుంది పాలినేషన్. ఈ పాలినేషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే మాకు ఆస్మా రావచ్చు, రెస్పిరేటరీ ఇల్నెస్ రావచ్చు. అందువల్ల ఏంటంటే మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళు. మేము బయటికి వాకింగ్ వెళ్ళకుండా ఉండలేము, వెళ్తేనేమో మాకు ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్. అందువలన మేము చెప్పింది ఏమంటే హరితహరణం ప్రోగ్రాంలో ఇంట్రడ్యూస్ చేశారు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్. గ్రీన్ కవర్ కావాలి, ఎన్విరాన్మెంటల్ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతామని బాగానే ఉంది ఐడియా. కానీ బట్ ఏమంటే ఈ ఎగ్జాటిక్ స్పీషీస్ బయట నుంచి పట్టుకున్న చెట్లు ఇక్కడ పాతడం వలన మనకి ఏమంటే చాలా నష్టాలు ఉన్నాయి. దీన్ని త్వరగా ఏమిటంటే దీన్ని తీసి ఇంకో చెట్లు పాతండి, ఎవరికి కాదు, అందరికీ. ఎవ్రీబడి లైక్స్ గ్రీనరీ. మేము హుస్సేన్ సాగర్లో వాటర్ హ్యాసింత్ లైక్ చేస్తారా? చేయం. ఎందుకది గ్రీన్గా ఉంది, కానీ అవసరం కాదు. మనకి కావాల్సింది అంటే లేక్ పాడవుతుంది, ఎన్నో కింద ఎన్నో జంతువులు బతకలేవు, ఎందుకంటే సన్లైట్ రాదు నీళ్ళలోకి. కావాలి మనం చూడాల్సిన గ్రీనరీ ఒకటే కాదు, ప్రాపర్ చెట్లు పట్టుకొచ్చి ఇక్కడ నాటితే నోబడీ అబ్జెక్ట్స్. మేము కావాల్సింది ఏంటంటే ఈ చెట్లను తీసి వేరే చెట్లు నాటండి, నో ప్రాబ్లం. నేనున్న కమ్యూనిటీలో కూడా చాలా ఉన్నాయి చెట్లు, మేము ఈ ఇష్యూని రేస్ చేసాము అక్కడ కూడా. కానీ బట్ ఏమిటంటే దీనికి ఒక చెట్టు తీసి ఇంకో చెట్టు పాడతాలి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. బ్యాన్ చేసిన గవర్నమెంట్ అంటే ఏం లాభం మాకు? ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి, ఇచ్చి ఇలాగ మీరు ఇంకో చెట్టు పాడుతుంది అంటే అర్థం ఉంది. అది వాళ్ళు పర్మిషన్ ఎవరు, మేము తీయలేము. ఈ కండిషన్లో మేము ఇరుక్కున్నాం ఇప్పుడు. మాకు మరికొంతమంది మాట్లాడదాం. మేడం, మీ ఏరియాలో చాలా చెట్లు ఉన్నాయి, వీటిని తీసేయండి అని లోకల్ అథారిటీస్కి ఏమైనా చెప్పారా? ఏంది దీనివల్ల మీకు వస్తుంది ఇబ్బంది? ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని డిస్కషన్స్ అయ్యాయి, అన్ని మొత్తం పర్మిషన్స్ అన్నీ తీసుకుంటుంటే జస్ట్ ఇంకా కంప్లీట్ అప్రూవల్స్ తీసి ఇంకొక వేరే స్పెసీస్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ లేని చెట్లు నాటడానికి పర్మిషన్స్ కావాలి. ఇంకా అఫీషియల్ పర్మిషన్స్ అంటే కంప్లీట్ అవ్వలేదు ప్రాసెస్. వీఆర్ ఇన్ టు దాట్ ప్రాసెస్, కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డే. రైట్, మొత్తంగా చూసుకుందాం. ఏంది ఇక్కడ చెట్లు చాలా మొత్తంలో ఉన్నాయి, అథారిటీస్కి ఏమైనా చెప్పారా? ఇక్కడ లోకల్ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళకి ఏమైనా? సో బేసికల్గా మేము అపర్ణ సైబర్ లైఫ్లో ఉంటామండి. మాకు దగ్గర ఒక 500 to 600 ట్రీస్ ఉంటాయి. ఓకే, కోనోకార్పస్ మొత్తం. సో మేము ఎలా స్టార్ట్ చేసామంటే ఒక చెట్టు తీయాలంటే మాకు మేము తీసుకోవడానికి లేదు. ఐదర్ మేము పర్మిషన్ జిహెచ్ఎంసీ నుంచి తీసుకోవాలి, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి తీసుకోవాలి. సో ఆల్రెడీ జిహెచ్ఎంసీ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళి మాట్లాడాము. ఆల్రెడీ వాళ్ళు ఏమన్నారంటే మీ ఎంసీ ఎవరైతే ఉంటారో లేదా మీ ఇంటర్నల్ ఎవరు ఉంటారో వాళ్ళు మీ అందరూ ఒక అగ్రిమెంట్కి వచ్చి తీసుకోండి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఇంటర్నల్గా ఇప్పుడు ఇది హార్మ్ఫుల్లా కాదా ఇవన్నీ పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1% హార్మ్ఫుల్ ఉన్నా కూడా ఇవన్నీ తీసేయాలి. అది మేము వీఆర్ ఇన్ దట్ పేజ్. ఓకే, సో అది చేస్తామండి. ఇది మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎస్పెషల్లీ రెస్పిరేటరీ ఇష్యూ ఎవరికైతే ఉంటుందో, అంటే లైక్ వీక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వస్తుంది, వర్కౌట్ అవుతుంది, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో అది అందుకే మాకు ఏంటంటే ఇప్పుడు ఈ పర్యావరణం ఇప్పుడు మాకు నల్లగండ్లే కాకుండా మా అపార్ట్మెంట్లో మాకు సేమ్ ఇప్పుడు అపర్ణ వాళ్ళు. సో అపర్ణ వాళ్ళు ఆల్మోస్ట్ దగ్గర ఒక 80% ఇదే ట్రీస్ పెట్టారు లోపల. అపర్ణ సరోవర్ కానివ్వండి, గ్రాండే కానివ్వండి, సైబర్ ల్యాబ్ కానివ్వండి, జెనిత్, నెక్స్ట్ జైకాన్లో ఇంకా తెలియదు ఏం చేస్తున్నారో, బట్ జైకాన్లో కూడా జెనిత్లో కూడా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసేస్తే చాలా బెటర్ అండి. ఓకే, సార్ కూడా చాలా రీసెర్చ్ చేశారు వాటి గురించి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చాలామంది వాళ్ళకి రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తున్నాయి, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇది ప్రాబ్లము. ఇది ఎంత త్వరగా స్పీకర్ గారు ఐడెంటిఫై చేయడం చాలా మంచిది. సో అది ఎంత త్వరగా తీస్తే మాకు అంత మంచిదండి. This is Dr. Neha Awasthi and I have done research in botany.
I am currently the resident of Aparna Cyber Life Nalagandla. We have number of Conocarpus trees, and I am the resident facing a lot of problem. I am staying in Hyderabad from past 20 years, but I have never faced respiratory issues. But since past five years, I am facing continuously, first of all, asthma. I am the patient of asthma now, and during this changing weather due to pollination and this March and April, I get asthma attack, and that lasts till 20 days. So I have to take Levolin and whatever is possible. So we have done a lot of research work extra on that and requested our MC to remove these trees and all, plant some native trees which are helpful to the nature also and to the resident also, but nothing happened. I hope this with this medium we can get some help, and children and ladies and everybody suffers a lot due to these. Recently at the back of mine also, these are planted with a very less distance, and we have inside the community also approximately 500 to 600 trees in a very less area. మేము సైబర్ లైఫ్లో ఉంటామండి, అపర్ణ సైబర్ లైఫ్. లాస్ట్ 8 years నుంచి ఇక్కడనే ఉంటున్నాము. మా ఫ్యామిలీ హిస్టరీలో నా సైడ్, మా హస్బెండ్ సైడ్ ఎవరికి ఏమీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇక్కడికి షిఫ్ట్ అయిన 1-2 years తర్వాత మా బాబుకి ఐస్ చుట్టూ ఒకలాంటి డ్రైనెస్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను చాలా డాక్టర్స్కి చూపించాను, స్కిన్ స్పెషలిస్ట్ అందరూ సిటాఫిల్ ఏదో నార్మల్ క్రీమ్, ఇది డ్రైనెస్ అని అన్నారు. ఫైనలీ వన్ డాక్టర్ డయాగ్నాస్డ్, అడిగారు అనమాట ఆయన, మీ ఇంట్లో ఎవరికైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆస్తమా ఉందా అంటే ఎవరు లేదని చెప్పాను. తెలుసు మా ఫ్యామిలీ సైడ్ ఎవరికీ లేదు. కానీ మా బాబుకి ఇట్ కుడ్ ప్రాబబ్లీ బీ ద రీజన్, అంటే ఈ చెట్లు వల్ల మేము ఇక్కడికి వచ్చిన తర్వాతే స్టార్ట్ అయింది ఆ ప్రాబ్లం. ఇప్పుడు కూడా మేము 10 రోజులు ఎక్కడికైనా ఊరెళ్ళామంటే అది తగ్గుతుంది. లేకపోతే ఎవ్రీ డే 2 రకాల క్రీములు రాసుకోవాలి, సిటాఫిల్ రాయాలి, ఆ తర్వాత 2 రకాల ఏవో ఆయింట్మెంట్స్ రాయాలి. అవి మండుతాయి, వాడికి కంటి కింద డార్క్ సర్కిల్స్ లాగా పర్మనెంట్గా ఫామ్ అయిపోయాయి అనమాట. అవి ఎంత చెప్పినా మా ఎంసీ వాళ్ళు అదే తీయట్లేదు. బేసికలీ ట్రీస్ వల్ల, అంటే మనకు డౌట్ వస్తుంది కదా, వీటి వల్లే కావచ్చు, ఎందుకంటే ఇవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి కాబట్టి. కానీ దీనికేం సొల్యూషన్ అయితే మాకు దొరకట్లేదు. మేము 5-6 years నుంచి ఫైట్ చేస్తున్నాము, ఇది తీసేద్దాము, దీని బదులు ఏమైనా మనకి యూస్ఫుల్ అయ్యే ట్రీస్ వేద్దామని. అప్పటికి కూడా ఇవి కొత్తవి ఇంకా నాటారు మన కమ్యూనిటీ మొత్తంకి బయట సైడ్. చూద్దాం ఇది ఎప్పటికీ ఇది వస్తుందో సొల్యూషన్. మా ఇంటికి 5 feet డిస్టెన్స్ మొక్కలు ఉన్నాయి. స్టార్ట్ చేసి ఇది మొక్కలు చాలా క్లోజ్, ఇంట్లో వీళ్ళకి దగ్గరలో బాగా పెట్టారండి. దానివల్ల ఏమవుతుందంటే రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నాము. రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది ఎవరు కంక్లూడ్ చేయలేకపోతున్నారు. మనకేంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని ఒకటి ఉంటుంది కదా. సో కమ్యూనిటీలో అందరికీ కొంతమందికి ఇష్యూ వస్తుంది అంటున్నారు, కొంతమందికి లేదు, ప్రాబ్లం లేదంటున్నారు. ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మన దీంట్లో కూడా, మా అసెంబ్లీలో కూడా డిస్కషన్ జరిగింది దీని గురించి. సో మనకి డౌట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కంక్లూజన్ ఇచ్చారనుకోండి, సో వీటిని తీసేయాలి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఎవరికి అబ్జెక్షన్ ఉండదు దానివల్ల. ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది తీయాలి, కొంతమంది తీయకూడదు అన్నప్పుడు ఫైట్ జరుగుతుంది, అంటే గొడవకి వెళ్తారు, మళ్ళీ కోర్టులు, ఇదంతా నాన్ సెన్స్ ఎక్కువ నడుస్తుంది అనమాట. దానికన్నా కూడా ఎవరైనా ఇక్కడ జనాలు, ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు గవర్నమెంట్ ఒక డెసిషన్ ఇచ్చిందనుకోండి, ఆ డెసిషన్ మీద అందరూ వెళ్తారు. ఈ కోనోకార్పస్ మొక్క అనేది మన చుట్టుపక్కల ఉండదు కాబట్టి ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ రాకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను. సార్ చెప్పండి, వీటికి ఆల్టర్నేట్గా ఇంతే స్పీడ్గా వాటర్ లేకుండా తొందర పెరగాలి, హెల్త్ కూడా బాగుండాలంటే ఎటువంటి మొక్కలు పెడితే బెటర్ అండి? అవును కదా, ఇప్పుడు అశోక ట్రీస్ ఉన్నాయండి. అశోక ట్రీస్ మన నేటివ్ ట్రీస్, అవి పాతుకుంటే ఎంతో అందం ఉంటుంది, ప్లస్ ఎన్నో త్వరగా కూడా పెరుగుతాయి. గతంలో మీరు చెప్పిన అశోక ట్రీసే రోడ్డు మధ్యలో డివైడర్స్లో ఉంటుండే, అవి తీసేసి పెట్టారు. లేదు, అశోక ట్రీస్ అక్కడ రోడ్డు మీద మా కాలనీల సంగతి మాట్లాడుతున్నాం. మాకు రెస్పిరేటరీ ఇష్యూస్ తక్కువ దానికి అశోక ట్రీస్కి. అందువలన ఈ ఎగ్జాటిక్ ట్రీస్, బయట నుంచి పట్టుకొచ్చిన ట్రీస్ పెట్టకుండా ఇక్కడ మన కంట్రీలో ఉన్న ట్రీస్ని పెడితే మనకి ఆ ప్రాబ్లమ్స్ రావు. అది మెయిన్గా. వీ షుడ్ ఓన్లీ గెట్ ట్రీస్ విచ్ ఆర్ గ్రోన్ హియర్, నాట్ బ్రాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. అదే అండి లెక్క. థ్యాంక్స్ సార్. రైట్, మొత్తంగా చాలా రకాల అయినటువంటి ట్రీస్ ఉండగా కూడా ఈజీగా పెరుగుతాయి అనేసి వీటిని పెడతారు. ఇవి వల్ల గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది, అదేవిధంగా పర్యావరణానికి హాని కలుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి జనాలకు కూడా ఇబ్బంది అవుతుంది. వీలైన తొందరగా వీటిని తీసేసి వీటిని రీప్లేస్ చేయాలి, మేము కూడా వాటిని కాపాడుకుంటాం, వేరే మొక్కలను పెడితే అని కూడా హైదరాబాద్లో చాలామంది చెప్తున్నారు, పర్యావరణ ప్రేమికులు కూడా చెప్తున్నారు. వీళ్ళు మరి దీనిపై జిహెచ్ఎంసీ ఏ విధంగా స్పందించి వస్తుందో చూడాలి. మరి వీడియో జర్నలిస్ట్ రాకేష్, నిఖిల్ ఎన్టీవీ, హైదరాబాద్.